H1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మేరకు రిజిస్ట్రేషన్ పోర్టల్స్ను యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇటీవల వీసా రిజిస్ట్రేషన్ పోర్టల్ను అందుబాటులో ఉంచింది. మార్చి 19 వరకు H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. H1B వీసాలపై కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత తొలిసారిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక పలు కంపెనీలు అమెరికాలో కాకుండా ఇతర దేశాల నుంచి నిపుణులను తెచ్చుకోవాలంటే ఆ నిపుణులు ఎంపికైతే $1,00,000 చెల్లించాలన్నది తొలి నూతన నిబంధనగా ఉంది. అలాగే అధిక జీతం తీసుకునే నిపుణులకు లాటరీ విధానం ద్వారా ప్రాధాన్యం ఉంటుంది. ఇక ప్రతి రిజిస్ట్రేషన్ కు కంపెనీలు $215 చెల్లించాల్సి ఉంటుంది. H1B వీసాలకు భారీగా పోటీ నెలకొన్న కారణంగా సంవత్సరానికి కేవలం 85,000 వీసాలు మాత్రమే జారీ అవుతున్నాయి. అయితే అమెరికా ప్రతినిధుల సభలో ఇటీవల WISA బిల్లును ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యురాలు బోనీ వాట్సన్ కోల్మన్ ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే H1B వీసా రూల్స్ ను సులభతరం చేయడమే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంలో భాగంగా విదేశీయులపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే తాజా బిల్లు చట్టంగా మారితే ఈ H1B ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఉంటుంది. కొత్త H1B దరఖాస్తుదారులను స్పాన్సరింగ్ చేసే కంపెనీలపై గతంలో విధించిన $1,00,000 ఫీజును రద్దు చేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. అలాగే విదేశీ కార్మికులను నియమించుకునేందుకు వీలుగా పలు సవరణలు ఈ బిల్లులో ఉన్నాయి. అమెరికాలోని ఐటీ, వైద్యం, ఇంజనీరింగ్ రంగాల్లో నిపుణుల కొరతను తీర్చేందుకు ఈ బిల్లు ఉపయోగపడనుంది. ఇక మొత్తం H1B వీసాల్లో దాదాపు 75% భారతీయులకే లభిస్తున్న క్రమంలో ఈ బిల్లు చట్టరూపం దాల్చితే భారతీయులకెంతో మేలు చేసినట్లు భావించవచ్చు. అలాగే ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఉద్యోగ వీసాకు మారేందుకు ఈ బిల్లు సులభతరం చేస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న దాదాపు 7.3 లక్షల మంది H1B వీసా హోల్డర్లు, అలాగే 5.5 లక్షల మంది వారి కుటుంబ సభ్యులకు ఈ బిల్లు కారణంగా భద్రత లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.